శ్రీమాత్రే నమః. నాకొక 4 రోజుల క్రితం ఒక కామెంట్ పెట్టారనమాట. దాంట్లో ఒక లింక్ కూడా ఇచ్చి, "అమ్మ మీ కాళ్ళకి నమస్కారం చేస్తున్నాను. ఇలాంటి వాటిలపై అవగాహన కల్పించండి" అని. నేను ఆ లింక్ ఓపెన్ చేసి చూశాను. తర్వాత దానికి సంబంధించినవి కూడా నేను సెర్చ్ చేసినప్పుడు నాకు చాలా ఘోరమైన విషయం తెలిసిందనమాట. ఆ విషయాన్ని నేను నా స్నేహితురాలతో చర్చించాను. ఇలా 3 రోజుల క్రితం నాకు ఇలా కామెంట్ పెట్టారు. నాకు చాలా బాధ అనిపించిందని. అప్పుడు వెంటనే ఆవిడ ఏం చేశారంటే ఆవిడ ట్యూషన్స్ చెప్తూ ఉంటారనమాట. ఆవిడన్నారు, "నిజమేనండి. ఇలాంటి విషయాల్లో అవగాహన కల్పించాలి" అంటూ ఆవిడ దగ్గర జరిగిన ఒక సంఘటన నాతో చెప్పారు. అదేంటంటే ఆ అమ్మాయి 9th క్లాస్ చదువుతోంది. 9th క్లాస్ చదువుతుంటే ఎందుకో ఆవిడ వీళ్ళ తమ్ముడేదో ఆన్‌లైన్ కోర్స్ ఏదో పనిచేయటం కోసం వాళ్ళ అక్కకి ఒక వర్క్ అప్పచెప్పాడట. అప్పచెప్తే ఆ వర్క్ చేసుకోవడం కోసం ట్యాబ్ ఇచ్చాడనమాట. వాళ్ళ అక్క ఆ వర్క్ చేసుకొని ట్యాబ్ పక్కన పెట్టేసిన తర్వాత ఈ అమ్మాయి ఏం చేసేది, అందులో ఇన్‌స్టాగ్రామ్‌ని లోడ్ చేసిందట. ఆ ట్యాబ్‌కి సిమ్ ఫెసిలిటీ కూడా ఉందిట. ఇన్‌స్టాగ్రామ్ లోడ్ చేసిందట. అందులో బహుశా ఎప్పటినుంచో ఈ అమ్మాయి ఒక అబ్బాయితో చాట్ చేస్తూ ఉన్నట్టుంది. ఈవిడ ఏం చేశారు అంటే, "ఒకసారి ట్యాబ్ తీసుకురా, మా తమ్ముడు ఏదో చూడమన్నాడు" అని చెప్పారట ఆవిడ. వెంటనే ఈ అమ్మాయి ఏమో ట్యాబ్ తీసుకొచ్చింది. ఈవిడ ఇలా చూస్తూ ఇన్‌స్టా అందులో డౌన్‌లోడ్ చేసి ఉంచారని చెప్పి దాన్ని ఇలా ఓపెన్ చేసి చూసారట. అక్కడ మెసేజెస్ ఐ లవ్ యూ అని, నా ఫస్ట్ క్రష్ నువ్వే అని, ఇలా ఎన్నో మెసేజెస్ అన్నీ ఉన్నాయట. ఇలా చూస్తూ ఉన్నప్పుడు ఈ ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేశారని చెప్పి ఈవిడ చూసినప్పుడు వెంటనే అమ్మాయి ట్యాబ్ లాగేసుకుందంట. లాగేసుకుని గబగబా అన్నీ డిలీట్ చేసేసింది. ఆ అమ్మాయి చదువుతున్నది 9వ తరగతి. సరే ఆ అమ్మాయి దగ్గర కూర్చోపెట్టుకుని, "అసలు నువ్వు ఇలా పనులెందుకు చేస్తున్నావు? నేనేమో వర్క్ చేసుకోవటం కోసం కదా నేను మీ అక్కకి ట్యాబ్ ఇచ్చాను. నువ్వెందుకు ఇవన్నీ డౌన్‌లోడ్ చేసి ఇవన్నీ మెసేజెస్ అన్నీ పంపిస్తున్నావు" అని చెప్పి గట్టిగా అడిగితే, చివరికి ఆ అమ్మాయి చెప్పిన విషయం ఏంటంటే, ఆ అబ్బాయి ఆ ఊళ్ళో అబ్బాయే. డిగ్రీ చదువుతున్నాడంట అబ్బాయి. రోజు ఈ అమ్మాయి వెనకాలే వచ్చి, "నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమించు" అని ప్రతిరోజు అంటున్నట్ట. అంటుంటే పాపం చిన్న పిల్ల, ఈ అమ్మాయికి ఏం తెలీదు. ఆ వయసులో ఏదైనా కొంచెం కొత్తగా గానీ మనల్ని ఎవరైనా సరే పొగుడుతూ ఉన్నారనుకోండి, మనం దానికి ఆటోమేటిక్‌గా ఆకర్షణ అయిపోతాం కదా! అలాగే ఈ పిల్ల కూడా ఆ అబ్బాయి చెప్పే మాటలకి నవ్వుకుంటూ, ఆ అబ్బాయి ఏం చెప్తే చేయటం మొదలుపెట్టిందనమాట. భగవంతుడి దయ వల్ల ఈ మధ్యలో నా ఫ్రెండ్ ఈ ట్యాబ్ తీసుకురమ్మంటము, చూడటము ఇవన్నీ జరిగాయి కాబట్టి, దాన్ని ఏదో విధంగా అక్కడ ఆపాను అని చెప్పి నాతో చెప్పారనమాట. అప్పుడు నేను చెప్పాను, "ఆపాను అని మీరు అనుకుంటున్నారండి. అది ఆగదు. ఖచ్చితంగా మనం మూలాలనే తీసేయాలి. మూలం తీయకుండా మనం చెట్టుని నరికితే మాత్రం లాభం లేదండి" అంటే, చూద్దామంటే ఒక 20 రోజులుగా అమ్మాయి ఈ ట్యాబ్ పట్టుకోవట్లేదు. సరే తర్వాత చూద్దామని చెప్పి అన్నారు. ఇలా ఆవిడ చెప్పిన ఇన్సిడెంట్స్ వింటూ ఉంటే నాకు మతిపోయిందనమాట. ప్రతి ఒక్కళ్ళు చాలా చిన్న చిన్న వయసులోనే ఇంకొకరిని ప్రేమించటం, వాళ్ళతో పాటు ఫోటోస్ తీసుకోవటం, అవన్నీ వాట్సాప్‌లో పెట్టుకోవటం, ఆ వాట్సాప్‌లో పెట్టుకుని వాళ్ళ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవటం ఇలా జరిగిపోతుంది. మొన్నటికి మొన్న ఒక కాల్ సెంటర్‌లో పనిచేసే అమ్మాయి కూడా ఇలాగే చేసింది. ఆ అమ్మాయి ఏం చేసిందట, కాల్ సెంటర్ అంటే ఎవరితోనో మాట్లాడాల్సి వస్తూ ఉంటుంది కదా! అలా మాట్లాడుతున్న సమయంలోనే ఒక అబ్బాయి పరిచయం అయ్యాడట. పరిచయం అయితే ఆ అబ్బాయితో మాట్లాడితే ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిపోయింది. అసలు ఆ అబ్బాయి ఎవరో ఈ అమ్మాయికి తెలీదు అప్పటి వరకు. వితిన్ మంత్స్‌లోనే అది ప్రేమగా మారడం, అతను ఎక్కడికో రమ్మంటే ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత అతనేమో మోసం చేయటం, ఈ అమ్మాయేమో ఆత్మహత్య చేసుకోవటం. ఇలా ఈ మధ్య కాలంలో జరిగినవి మామూలుగా కాదు, కోకొల్లలు జరుగుతున్నాయి. అలాగే రీసెంట్‌గా ఆ అబ్బాయి నాకు పెట్టిన కామెంట్‌లో లింక్ ఏంటి అంటే, వైజాగ్‌లో జరిగిన సంఘటన అనమాట. ఒరిస్సా నుంచి ఫ్యామిలీ వలస వచ్చేసింది. అది వలస కూలీలు అని చెప్పి చెప్తారు కదా! ఈ అమ్మాయిని కూడా ఇంట్లో పని కోసం పెట్టేశారట. ఆ అమ్మాయి మైనర్. అలాగే ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడా పనులు చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటారనమాట. వీళ్ళ ముగ్గురు ఇలా పనులకు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ అమ్మాయి ఒరిస్సా అమ్మాయి కాబట్టి అక్కడ దగ్గరలోనే ఈ వైజాగ్ అంటే ఒరిస్సాకి దగ్గరగా కదా! అక్కడి నుంచి వచ్చిన ఇంకో ఒరిస్సా అబ్బాయి ఏం చేశాడట, ఈ అమ్మాయిని ట్రాప్ చేశాడట. చేసి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఈ అమ్మాయికి చిన్న చిన్న కీ చైన్స్, ఈ చంపినులు అవన్నీ ఉంటాయి కదా! ఇలాంటివి బహుశా కొనిచ్చుంటాడు. చిన్నపిల్ల కదా! కాబట్టి ఆ అమ్మాయి ట్రాప్‌లో పడిపోయింది. ట్రాప్‌లో పడిపోతే నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆ అబ్బాయి చెప్పి, ఒకసారేమో పాపం ఒక లాడ్జ్‌కి రమ్మన్నాడట. పిల్ల ప్రేమిస్తున్నాడు అని చెప్పి ఆ పిల్ల వెళ్ళింది. వెళ్తే అక్కడ ఆ అమ్మాయిని వీడు బాధ పెట్టడమే కాకుండా, ఇంకొక అబ్బాయిని కూడా పిలిచి ఈ అమ్మాయిని అతి దారుణంగా బాధ పెట్టేశారు.
ఒక ఆడపిల్ల దారుణంగా బాధపడడము అంటే ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా! అది నా నోటితో చెప్పలేక నేను ఈరోజు ఇలా మాట్లాడుతున్నాను. సరే, ఆ తర్వాత ఆ అబ్బాయి వాళ్ళిద్దరూ ఏం చేశారట, "ఈ విషయం నువ్వు ఎవరితో అయినా చెప్పావు అంటే చంపేస్తాము" అన్నారట. జీవితమే పోయింది. ఇంక వాళ్ళు చంపితే ఏంటి, చంపకపోతే ఏంటి చెప్పండి. అక్కడి నుంచి ఆ అమ్మాయి వచ్చేసి ఆర్‌కే బీచ్‌లో కూర్చొని ఏడుస్తోందట. ఏడుస్తుంటే అక్కడ మరి ఒక పిల్ల ఏడుస్తూ ఉంటే అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటారు కదా! ఫోటోలు తీసే ఒకతను చూసి దగ్గరికి వెళ్ళి, "ఎందుకు ఏడుస్తున్నావమ్మా?" అంటే, "చిన్న పిల్ల ఇలా జరిగింది, చచ్చిపోవాలనుకుంటున్నానని" చెప్పిందిట. చెప్తే, "నువ్వు అలా చచ్చిపోకూడదు. చచ్చిపోతారేంటి? ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితేను ధైర్యంగా ఉండాలి. దా" అని చెప్పి పాపం తనతో పాటు తీసుకువెళ్ళి, ఆ దరిద్రుడు, ఆ దరిద్రుడితో పాటు ఒక 8 మంది ఆ అమ్మాయిని 3 రోజుల పాటు బాధ పెట్టారట. ఎంత నరకం అనుభవించుంటుంది ఆ అమ్మాయి. ఎంత బాధపడి ఉంటుంది ఆ అమ్మాయి చెప్పండి. పశువుల్లాగా 11 మంది ఆ అమ్మాయిని బాధ పెట్టేశారు. దీనికి కారణం ఏమై ఉంటుంది? ఒకటి, ఆ పిల్ల అమాయకత్వం. అమాయకంగా వాళ్ళని నమ్మింది. ప్రేమించాడు అనంగానే వెళ్ళింది. ఆ నమ్మటమే ఈ అమ్మాయి జీవితం నాశనమైపోయింది. ఇది ఒక సంఘటనేనా? ఇది ఏదో ఒక పాపం ఒరిస్సాలో పనిచేసుకుంటున్న అమ్మాయి కాబట్టి ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు దీన్ని వైరల్ చేయలేదు. కానీ ఆ పిల్లకి ఎంత అన్యాయం జరిగిందో చూడండి. ఇంటికొచ్చిన తర్వాత అమ్మాయి ఏడుస్తోందట. వాళ్ళ అమ్మ, "ఏంటి, ఎక్కడికెళ్ళింది ఇది? ఇలా ఏడుస్తోంది ఏంటి?" అని చెప్పి పాపం కనుక్కుంటే, ఆ అమ్మాయి జరిగిన విషయం అంతా చెప్తే, తండ్రి మనం ఇక్కడ ఉండొద్దు అని చెప్పి తిరిగి మళ్ళీ ఒరిస్సా తీసుకెళ్ళిపోయారట. ఒకటి ఆలోచించి చూడండి. ఎంత దారుణమైన విషయం! ఎలా తయారైపోయారు మగపిల్లలు. ఆడపిల్లలు కూడా ఏదైనా ఒక చిన్న అందంగా కనిపించిన వస్తువే ఆకర్షణకి లోనైపోతున్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? ప్రపంచమంతా మన చేతుల్లోనే ఉంది గొప్పగా చెప్పుకుంటున్నాం కదా! ఆ మొబైల్. చిన్న వయసు దగ్గర నుంచి పెద్ద వయసు వరకు అసలు వయసుతో సంబంధమే లేకుండా ప్రతి వాళ్ళ చేతుల్లోనూ మొబైల్ ఉంటుంది. దాంట్లో ఇన్‌స్టాగ్రామ్ ఒకటి లోడ్ చేసుకుంటారు. ఫేస్‌బుక్ ఒకటి లోడ్ చేసుకుంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఎంతమంది చూడండి, మీరు యూట్యూబ్ వీడియోస్ చూసి ఉండుంటే చిన్న చిన్న పిల్లలు ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసే వాళ్ళందరినీ లవ్ చేసి పెళ్లి చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఇంకా కనీసం 15 సంవత్సరాలు కూడా రావు. వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళ జీవితాన్ని మంచి బాటలో పెట్టుకుంటున్నాము అని అనుకుంటున్నారో, వేరే వైపు వెళ్ళిపోతున్నారు అని అనుకుంటున్నారో, అర్థం కాని వయస్సులో ఆకర్షణకి లోనైపోయి చేస్తున్న పనులివి. అలాగే ఈ మధ్య మన ఛానల్‌లో అమ్మాయి పెట్టిన మాట ఏంటో తెలుసా? "అమ్మా, నేను ఒకతన్ని ప్రేమించాను. అతను కూడా నన్ను ప్రేమించాననే చెప్పాడు. ప్రేమించాడు కదా! మేము పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాను. చాలా ఎక్కువగా నమ్మించాడమ్మా. నేనే ప్రాణం అన్నాడు అని చెప్పి నా సర్వస్వాన్ని నేను అర్పించేశానమ్మా. ఇప్పుడు అతను ఏమన్నాడో తెలుసా? ఆళ్ళ అత్త కూతుర్ని పెళ్లి చేసుకుంటానంటున్నాడు. అలా ఎందుకు చేసుకుంటావు? మరి నా జీవితం ఏమైపోవాలి అంటే, నేను రమ్మనంగానే వచ్చేసావు కదా! నువ్విలా ఎన్ని సార్లు చేశావో" అని చెప్పి ఆ అమ్మాయిని చాలా నీచంగా మాట్లాడాడని చెప్పి ఒక కామెంట్. ఇంకొక కామెంట్ ఏంటో తెలుసా? ఇలాగే ఒక అమ్మాయిని ప్రేమించి, ఆ అమ్మాయిని వశపరుచుకుని, ఆ తర్వాత అతను అత్త కూతుర్నే పెళ్లి చేసుకుంటున్నట్ట. ఎందుకు అంటే, మా ఇంట్లో ఒప్పుకోలేదు అని అన్నట్ట. ఏ ముందు తెలియలేదా ఈ అమ్మాయితో ఈ అబ్బాయి ఇలాంటి పిచ్చి వేషాలేసినప్పుడు? నేనేం చెప్తాను అంటే, దయచేసి ఆడపిల్లలు ఇలాంటి వాటిలకి లోనవ్వకండి. మనం ఎక్కడైతే గట్టిగా ఉండాలో, ఎక్కడైతే స్టబర్న్‌గా ఉండాలో అక్కడే మనం వదిలేస్తున్నాం. అందువల్లే జీవితం నాశనమైపోతుంది. ఇప్పుడు తప్పు ఇద్దరి వల్ల జరుగుతుంది. ఇలాంటి ప్రేమించినప్పుడు వాళ్ళు ఎప్పుడైనా సరే మనల్ని వేరే చోటికి రమ్మన్నా, ఒక్కదానివి రమ్మని చెప్పినా, వాళ్ళు మన ఇంటికొస్తాము అని చెప్పినా, దయచేసి వాళ్ళ మాటలు నమ్మద్దు. తల్లిదండ్రులతో చెప్పండి. తప్పైనా, ఒప్పైనా, "అమ్మా ఇలా జరిగిందమ్మా, ఇలా చేస్తున్నారమ్మా, నన్ను ఇలా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారమ్మా, లేదు అంటే నేను ఇలా ప్రేమించానమ్మా, నా వెనక పడుతున్నాడమ్మా" అని చెప్పి దయచేసి చెప్పండి. ఒక తెలియని వాడిని నమ్మి, తెలియని చోటుకి వెళ్ళి జీవితాన్ని నాశనం చేసేసుకోవద్దు. దయచేసి మీకు నేను నమస్కారం చేసి చెప్తున్నాను. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి. అర్ధరాత్రి ఆడపిల్లలు రోడ్డు మీద నడిచే రోజే స్వాతంత్రం వచ్చినట్లు అని అంటారు చూసారా? ఎప్పటికీ అర్ధరాత్రి ఆడపిల్ల రోడ్డు మీద నడవలేదు. ఎందుకో తెలుసా? అలా నడిస్తే బతకనిచ్చే కాలం కాదిది.
ఒకవేళ అలాంటిది ఏదైనా ఇబ్బంది ఎదురైతే నోరు విప్పి చెప్పుకోలేని స్థితి ఆడపిల్లది. ఈ స్థితి అంతా రాకుండా ఉండాలి అంటే ఎవరు జాగ్రత్తగా ఉండాలో తెలుసా? తల్లి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పిల్లలకి 10 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి మనం వాళ్ళ శరీరంలో వస్తున్న మార్పుల గురించి అన్నీ మనం చెప్తూ ఉండాలి. మనం ఏం తప్పు చేస్తాము అంటే అలా పదాలు ఏవైనా చెప్తున్నాం అనుకోండి, వాళ్ళకి ఏదైనా మార్పుల గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, వెంటనే బాబోయ్ చెప్పకూడదని చెవులు మూసేసుకుంటూ ఉంటాం. ఒక్కటి ఆలోచించండి, పిల్లల్లో శారీరక మార్పుల దాకా వెళ్ళిపోయారు, అది పక్కన పెట్టండి. ఇంట్లో ఆడపిల్లకి పీరియడ్స్ వస్తే మనం దాన్ని ఏదో తప్పులాగా, పాపంలాగా, అసలు బయటికి చెప్పకూడని విషయంలాగా, మనం చిన్నపిల్లలు వచ్చి వాళ్ళు మనల్ని ముట్టుకోవడానికి వచ్చినప్పుడు ముట్టుకోకు బల్లి పడింది, కుక్క ముట్టుకుందని చెప్తాం. అవునా? అక్కడ నేర్పిస్తున్నాం మనం పిల్లలకి మోసం చేయటం. అక్కడ నేర్పిస్తున్నాం మన పిల్లలకి అబద్ధం ఆడటం. చెప్పచ్చు కదా పిల్లలకి, రాకూడదమ్మా, ప్రతి ఆడపిల్లకి నెల నెల ఇలాంటి ఇబ్బంది వస్తూ ఉంటుంది, వచ్చినప్పుడు వాళ్ళలో ఈ ఇబ్బందులు ఉంటాయి, ఇలాంటి ఇబ్బందుల్ని ఫేస్ చేస్తున్న ప్రతి ఆడపిల్ల వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మగపిల్లలకి చెప్పాలి. మగపిల్లలకి మనం ఏ విషయమూ చెప్పకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఆడపిల్లని ఒక విలాస వస్తువుగా మాత్రమే చూస్తున్నారు. ఒక అంటరాని దానిలాగా, యూజ్ అండ్ త్రోలా చూస్తున్నారు వాళ్ళు. ఇంట్లో తల్లి ఆడపిల్లకి చెప్పాలి, మగపిల్లవాడికి చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. మగపిల్లవాడికి కూడా, ఒరే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆడపిల్లతో నువ్వు ఇలా ప్రవర్తించాలి, ఎవరితో అయినా సరే లిమిట్స్ దాటి నువ్వు ప్రవర్తించావు అంటే ఇలాంటి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి మనం దారి తప్పి ప్రవర్తిస్తే ఎటువంటి పరిణామాలకు వెళ్ళిపోతాయో, ఎటువంటి స్థితికి వెళ్ళిపోతాము అనేది మనం మగపిల్లవాడికి చెప్పాలి. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? ప్రతి కట్టుబాటు ఆడపిల్లకి మాత్రమే చెప్తాం. ఇక్కడ ఆడపిల్ల ఎంత కట్టుబాటులో ఉన్నా మగవాడు సరిగ్గా లేకపోతే ఆడపిల్ల బ్రతుకు ఏమైపోతుంది? ఇలాగే అయిపోతుంది బ్రతుకు. ఎందుకంటే వాడు చూసిందల్లా తీసుకొచ్చి ఆడపిల్లల మీద ప్రయోగించేస్తూ ఉంటారు కదా. మరి ఆడపిల్లల బ్రతుకు ఇలా అయిపోక ఏమైపోతుందో చెప్పండి. దయచేసి తల్లిదండ్రులు ఈ సీరియల్స్ తగ్గించేయండి, మానేయండి. ఎందుకంటే ఆ సీరియల్స్ వల్ల మనకి కలిసి వచ్చేదేం లేదు, మన జీవితాలు నాశనం అవడం తప్ప. రామాయణ భాగవతాల్లో పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ కథలు చదవండి. చదివి పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఆ కథలన్నీ వాళ్ళకి చెప్పండి. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మన రాత్రి 12 వరకు సీరియల్స్ చూస్తూ ఉంటే వాళ్ళు కూడా మన పక్కన కూర్చుని వాళ్ళు ఏం చేస్తారు? సీరియల్స్ చూస్తారు. చూసి ఇవే మంచిది అనుకుని చెప్పి ఇటు ఆడ మగ తేడా లేకుండానే ప్రవర్తించేస్తున్నారే, ఎవరి జీవితం నాశనం అయిపోతుంది. ఒక 10 నిమిషాలు మన మనసుకి ఆనందం కలుగుతుంది అని ఇంట్లో టీవీ సీరియల్స్, ఈ చెత్త సినిమాలు అవన్నీ చూస్తున్నాం కదా, అవి చూడడం మానేస్తే పిల్లల జీవితాలు బాగుపడతాయి. అలాగే ఈ అమ్మాయి విషయంలో జరిగింది ఏంటి అంటే, ఇద్దరు పనులకు వెళ్ళిపోతారు. ఈ అమ్మాయిని కూడా పనిలో పెట్టేశారు. అక్కడ వాళ్ళు ఏం ఆలోచించారు అంటే, ముగ్గురం కష్టపడితే ఇంకా కుటుంబాన్ని కొంచెం ఎక్కువగా బాగా పోషించుకోవచ్చు అని చెప్పి వాళ్ళు ఆలోచించుంటారు బహుశా. లేదు అంటే ముగ్గురు కలిసి పనిచేస్తే తప్ప వాళ్ళకి గడవని స్థితి కూడా అయి ఉండొచ్చు. దయచేసి డబ్బు కోసం ఇంట్లో ఇద్దరు వెళ్ళిపోతే ఇంట్లో ఆడపిల్లల పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళని మనం కంట్లో పెట్టుకుని కాపాడకపోతే ఈ రోజు డబ్బు కోసం మనం బయటకు వెళ్ళి ఏ ఉద్యోగం కోసం అయితే పాకులాడుతున్నామో అక్కడి నుంచి మనకు డబ్బు వస్తాయి, కానీ ఇటు జీవితమే పోతోంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఉద్యోగం చేసే వాళ్ళ స్థితిలా ఉంటే ఇంట్లో టీవీ సీరియల్స్ చూస్తూ పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆ పూజా మందిరాన్ని వదలకుండా ఇంకొంతమంది ఉంటారు. మొత్తానికి అందరం ఏం చేస్తున్నాము అంటే, మన జోలికి పిల్లలు రాకూడదని చెప్పి ఒక మొబైల్, ఒక ట్యాబో వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. నా ఫ్రెండ్ చెప్తోంది, ఆ అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నట్ట, వాళ్ళ పిన్ని యుఎస్లో ఉందట. ఆ పిల్లాడికి వాళ్ళ పిన్ని తీసుకొచ్చిన బహుమతి ఏంటో తెలుసా? ₹1,00,000 విలువ చేసే ట్యాబ్ ఇచ్చిందంట. అవసరమా? 10వ తరగతి చదువుతున్న అబ్బాయికి ₹1,00,000 విలువ చేసే ట్యాబ్ అవసరమా? వెంటనే నా ఫ్రెండ్ అందిట, ఇప్పుడు అవసరమా ఆ ట్యాబ్? వాడు వాడుకోవాలా అంటే, ఏం చేస్తాము, పాస్వర్డ్ పెట్టినా వాడు వింటలేదు అని. అసలు అలవాటు ఎందుకు చేసావు? అసలు ఎందుకు ఇవ్వనిచ్చావు? ఇచ్చినప్పుడే నువ్వు తీసేసుకొని లోపల పెట్టేయాలి కదా. మనమే మన చేతుల పిల్లల్ని నాశనం చేసేసుకుంటున్నాం. దయచేసి ఒక్కసారి మేల్కోండి. మనం ఆడపిల్లకి జాగ్రత్త చెప్పాలి, మగ పిల్లవాడికి జాగ్రత్త చెప్పాలి. ఆడపిల్లకి ముఖ్యంగా చెప్పవలసింది ఏంటో తెలుసా? నీ మీద ఎవడైనా చెయ్యి వేస్తే ఊరుకోకు. ఎవడైనా సరే నీ మీద చెయ్యేస్తే ఊరుకోవద్దు. నిన్ను ఎవడైనా సరే ఒంటరిగా రమ్మన్నాడు అనుకో, వెళ్ళకు.
వెళ్ళావు అంటే నీ జీవితమే నాశనమైపోతుంది, నీ జీవితం మీద మచ్చ పడిపోతుంది అనే విషయాన్ని చెప్పండి. ఏం జరుగుతుందో వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే మన జీవితాన్ని కాలరాసేసే వెధవలు ఉంటారు చూసారా, వాళ్ళ తర్వాత కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతారు చాలా గొప్ప వాళ్ళలాగా. కానీ బలైపోయిన ఆడది ఉంటుంది చూసారా, దాని మనసులో బాధ ఎవరికి తెలుస్తుంది చెప్పండి? దయచేసి ఆడపిల్లలకి ఈ విషయాన్ని చెప్పండి, మగపిల్లలకి కూడా చెప్పండి. ఆడపిల్లలు ఎవరిని నమ్మద్దు. ఈ వయసులో ఉండే ఆకర్షణ కంటే ఆకర్షణకి లోనైపోతే మీ జీవితం మీద పడిపోయే దెబ్బే చాలా దారుణంగా ఉంటుంది. 10 నిమిషాలు వాళ్ళతో మాట్లాడితే మీకు ఆనందం కలిగితే 10 సంవత్సరాలు దానివల్ల మీరు పడే బాధ మామూలుది కాదు. దయచేసి నమ్మకండి, ఎవరిని నమ్మద్దు, మీ నీడను కూడా నమ్మద్దు, మీ గురించి ఎవరికి చెప్పద్దు, ఒంటరిగా వెళ్ళొద్దు. ఇలాంటి స్థితులన్నీ తెచ్చుకోకండి. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని వాళ్ళకి మొబైల్స్ ఇచ్చేసి వాళ్ళు ఏం చేసుకుంటున్నారు అని చెప్పి వదిలేకండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది అస్తమాను వాళ్ళని చూస్తూ ఉండండి. అనుమానంగా చూస్తూ అని చెప్పలేదు. వాళ్ళు ఎప్పుడు సెల్ పెట్టేసి పక్కకి వెళ్ళిపోతే మీరు చెక్ చేశారు అనుకోండి, అది అనుమానంగా ఉంటుంది. వాళ్ళు ఎదురుగుండానే ఉన్నప్పుడు మొబైల్ తీసి చూడడము, ఆ పిల్ల స్నేహితులతో మాట్లాడడము, ఆ పిల్లాడి స్నేహితులతో మాట్లాడడము చెయ్యండి. అలా మాట్లాడుతూ ఉన్నారు అని అనుకోండి, అమ్మో అమ్మ ఇవన్నీ గమనిస్తూ ఉంటుంది, మనం ఏమైనా చేస్తే తెలిసిపోతూ ఉంటుంది అని వాళ్ళకి అర్థం అవుతుంది. అలాగే స్కూల్లో చేర్పించేసిన తర్వాత ఏం జరిగింది మనకు అవసరం లేదు, వాళ్ళు మార్కులు తెచ్చుకున్నారా లేదా అని మాత్రమే ఆలోచించకండి. ఎందుకంటే వాళ్ళు మార్కులు తెచ్చిపెట్టే యంత్రాలు కాదు, ప్రాణం ఉన్న మనుషులు. ఇక్కడ తప్పు ఒక ఆడపిల్లదో ఒక మగపిల్లాడిదో తల్లిదో తండ్రిదో అని నేను చెప్పట్లేదు, అందరిది తప్పుంది. ఆడపిల్ల 3/4 వేసుకుని బయటకు వెళ్ళింది అనుకోండి, వేసుకెళ్ళకు అంటాం. మరి ఆ మాట మనం మగపిల్లాడికి ఎందుకు చెప్పాం? వాడు డ్రాయర్ వేసుకుని బయటకు పోయినా సరే ఒప్పుకుంటాం కదా. ఇద్దరికీ సమానంగా మీరు ఇలా ఉండకూడదు అని చెప్పండి. ఆడపిల్ల తక్కువ కాదు, మగపిల్లాడు ఎక్కువ కాదు. మనం ధర్మం చెప్పే విషయంలో ఇద్దరికీ చెప్పాలి. నువ్వు ఇలా ఉండకూడదు అని మనం ఆడపిల్లకి ఎలా అయితే చెప్తామో నువ్వు ఇలానే ఉండాలి అని మగపిల్లాడికి కూడా చెప్పిన రోజునే ఇలాంటివన్నీ రావు. దయచేసి సెల్ ఫోన్ ఇచ్చేసి మనకేదో పని అయిపోయింది కదా అని చెప్పి వెళ్ళిపోకండి. ఆ సెల్ ఫోన్లో వచ్చే బూతులే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది ఎవరినూ నిందించడం కోసం నేను చెప్పలేదు. మీరు అమ్మాయికి ఒక్కడికి మాత్రమే కాదు చెప్పేది, అబ్బాయికి కూడా చెప్పండి. అలాగే తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఇంట్లో పిల్లల్ని కూర్చోపెట్టుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఇవన్నీ ఎవడో మూడో వ్యక్తి ద్వారా మనం తెలుసుకోవడం కాదు. మీ పిల్లల దగ్గర నుంచి అడిగి తెలుసుకోండి. వాళ్ళతో మీరు మంచి కమ్యూనికేషన్ పెంచుకోండి. ఏ విషయమైనా సరే మీతో చర్చించే విధంగా పెట్టుకుంటే ఇంకెవరి దగ్గర మన కుటుంబ విషయాలు వాళ్ళు చెప్పుకుంటారా చెప్పండి. దయచేసి మనందరిది తప్పు ఉంది కాబట్టి మనం అందరం మారదాం. మన పిల్లలకి భారత రామాయణంలోని మంచి మంచి కథలు తీసి మనం మన నోటితో చెప్పి మన పిల్లల్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.